అందరికీ వందనాలు. యోహాను గారు రాసిన 2వ పత్రిక. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రమే కాక సత్యం నెరిగిన వారందరూ మనలో నిల్చుచు మనతో ఎల్లప్పుడూ నుండు సత్యంను బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని నొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును. తండ్రి వలన మనం ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యంను అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మ కృతాజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు మనం ఒకరినొకరు ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. మనము తండ్రి వలన మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెనన్నదియే ఆ ఆజ్ఞ. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. థ్యాంక్ యూ.